శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 14వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, అలాగే మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వాళ్ళ విషయాలు మనం స్మరణం చేసుకుంటున్నాం. దొంగ సాధువుగా మారడం. పైఠాన్ పట్టణంలో ఒక వ్యక్తి సోమరిగా ఉండి చిన్న చిన్న దొంగతనాలకి అలవాటు పడ్డాడు. పాపేన పాపం నయతి, పుణ్యేన పుణ్యం నయతి అన్నారు పెద్దలు. అంటే ఒక చిన్న పాపం మరొక పాపానికి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. అలా క్రమంగా ఘోర పాపాలకి పాల్పడడం జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా కాస్త పుణ్యం అంటూ చేస్తే కనీసం దాహార్తునికి నీరివ్వడం, క్షుధార్తునికి ఆహారం ఇవ్వడం వంటిది చేయగలిగితే ఆ పుణ్యఫలం మరొక పుణ్యం చేయడానికి ప్రేరణ ఇస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఒకరోజు పెద్ద దొంగతనానికి పాల్పడి ఆ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయాడు. వాళ్ళు కొట్టేసి దేహశుద్ధి చేసి రక్షక భటుల ద్వారా కొత్తవాళ్ళకి అప్పగించారు. అతన్ని కారాగారంలో బంధించి ఉంచి కొన్ని రోజులు శిక్షించారు. పుష్టిగా తిరిగేవాడల్లా వాళ్ళు పెట్టే చాలని తిండి వల్ల కృషించాడు. దానికి తోడు అతని శరీరం అంతా కూడా రోగభూయిష్టమైంది. ఆ కాస్త తిండి కూడా నోటికి పోలేదు. వైద్య సహాయం ఏమీ అందక, ఎటువంటి రుచికరమైనటువంటి ఆహారం అందకపోవడం వలన, వైద్య సహాయం అందకపోవడం వలన మొత్తానికి ప్రాణాలు కళ్ళల్లో ఉండి బతికాడు. అలా ప్రాణవశిష్ఠుడైనటువంటి ఖైదీకి శిక్షాకాలం పూర్తి అయిపోయింది. అతన్ని విడుదల చేయమని అధికారుల వద్ద నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మరుసటి రోజు విడుదల కావలసి ఉండగా ఏకనాథ్ మహారాజు వారు తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తూ జైలు కానాపక్కగా వెళుతూ ఉన్నారు. వారి కీర్తనలు విని ఆ దొంగ చెవిన పడ్డాయి. ఆ ధ్వని ప్రభావంతో అతనిలో ఏదో ఒక నూతనమైనటువంటి శక్తి శరీరంలో ప్రవేశించినట్లు అనుభూతి కలిగింది. అంతకుముందు అతను ఇదే పట్టణవాసి అయినప్పటికీ అతని వ్యాసంగం సమాజ విరుద్ధం కాబట్టి ఎన్నడూ కూడా ఈ మహాత్ముడి గురించి విని ఉండలేదు. రాత్రులు దొంగతనం చేయడం, పగలు మద్యం సేవించి ఒక మూల పడుకోవడం ఇతని తాలూకా దినచర్య. అందువలన ఈ కీర్తనలు ఎవరు పాడుతున్నారు అనేది తెలియదు. తెల్లవారుజామున అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. అధికారులు అతనికి ఏమాత్రం ఓపిక లేదు, నడవలేకపోతున్నాడు. అధికారులు ఇక నువ్వు ఇంటికి పోరా బాబు అని చెప్పారు. అప్పుడు అతను వారిని ఇలా అడిగాడు, నాకు తెల్లవారుజామున కీర్తనలు వినిపించి అది ఎవరు పాడారో చెప్పండి, వారిని నేను దర్శించుకుంటానని కోరాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ పాటలు పాడిన వారు మహానుభావుడైనటువంటి ఏకనాథ్ మహారాజు గారు. నువ్వు దుర్మార్గంలో నడిచేవాడివి, నీకు ఆయన దర్శనం కావాలా? నీకు ఈ అవలక్షణాలకు తోడు అయితే నీకు ఈ మంచి బుద్ధి కూడానా అంటూ విమర్శించి హేళన చేశారు. అయినా అతడు వారి ఇంటికి దారి చెప్పమని కోరుకున్నాడు. సరేనని ఏకనాథ్ మహారాజు వారి ఇల్లు గుర్తు తెలిపారు వాళ్ళు. అలాగే నిదానంగా అడుగుల మీద అడుగులు వేసుకుంటూ నడవలేక నడుస్తూ ఏకనాథ్ మహారాజు వారి గృహానికి చేరుకున్నాడు. అతి దీనావస్థలో ఉన్నటువంటి ఏకనాథుల వారు ఈ దొంగ ఖైదీని చూశారు. విడుదలైనటువంటి ఖైదీ దొంగని చూశారు. చేయి పట్టుకుని అతను నడిపించి లోపలికి తీసుకొచ్చి సేద తీర్చడానికి కొంచెం తీర్థం తాగించారు. అతని నోటి మాట రాక సైగలతో పొట్ట చూపాడు. స్వయంగా ఏకనాథుల వారు ఆ దొంగకి భోజనం వడ్డించి తినిపించారు. అతను పడుకోవడానికి పడక ఏర్పాటు చేసి తర్వాత ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఆ దీనుడు తన పని తాను చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొందాడు. ఏకనాథుల వారు అతని ఇంటి వద్దనే ఉండవలసిందిగా ఆదేశించారు. మహారాజు వారు స్నానానికి వెళ్ళిన చోట కారాగార అధికారి కనిపించి, ఆర్య, తమరి వద్దకే ఒక ఖైదీ వచ్చి ఉండాలి. నిన్న వాడిని మాత్రం నమ్మకండి. అనేక దొంగతనాలు చేసి పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. వాడి బుద్ధి ఏమైందో తెలియదు. మా చేతనైన శిక్షలు విధించాం. వాడు నేడో రేపో చనిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి శరీరం రోగగ్రస్తం అయిపోయింది. మా పై అధికారి దయచేసి వాడిని విడుదల చేశారు. సరాసరి వాడు ఏకంగా మీ దగ్గరకు వచ్చి చేరాడు. జాగ్రత్త సుమండి అంటూ ఏకనాథ్ మహారాజు గారికి హెచ్చరికలు జారీ చేశారు. ఏకనాథ మహారాజు వారు నవ్వుతూ, మీకు ధన్యవాదాలు. అతని గురించి ఇన్ని విషయాలు తెలిపారు కదా, మీరు విన్నవించిన విషయాలన్నీ శ్రీకృష్ణ భగవానుడికి నేను విన్నవిస్తాను. ఆ సర్వేశ్వరుడే అతనికి ఏలిక, అందరికీ ఏలిక. ఎవరికి ఎప్పుడు అనేది ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా పరమాత్మ అందరినీ చక్కగా సమయానుకూలంగా ఉద్ధరిస్తాడని చెబుతూ ఉండగానే వెనకాలతలో వస్తున్నటువంటి దొంగ కూడా విన్నాడు.
ఇంకా ఈ స్థానం నేను విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఏకనాథుల వారి కీర్తనలు వినడానికి తనకెంతటి అదృష్టం కలిగింది. వారి చేతి నుండి భిక్ష దొరికింది. ఇంతటి ఆదరణ కలిగినటువంటి తల్లిదండ్రుల వద్ద కూడా తనకు లభించలేదని తెలుసుకున్నటువంటి ఈ పశ్చాత్తాపంతో తాను ఇకపైన ఏ విధమైనటువంటి దొంగతనాలకి పాల్పడకూడదని దృఢంగా సంకల్పం తీసుకున్నాడు. మహారాజు వారు స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని తిరిగి ఇంటికి చేరే సమయానికి దీనవదనంతో ఈ వ్యక్తి కూడా ఏకనాథ్ వారింటికి చేరుకున్నాడు. మహారాజు వారు పూజాగృహంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. హారతి సమయానికి ఇంటిలోని వాళ్ళంతమంది వచ్చి హారతి తీసుకున్నారు. ఏకనాథుల వారు ప్రత్యేకంగా వరండాలో కూర్చుని వచ్చి ఈ ఖైదీకి కూడా పిలిచి హారతి తీసుకోమన్నారు. విడుదలైనటువంటి ఖైదీకి. మరి ఇప్పుడు మన ఖైదీ అనకూడదు, శిక్ష అయిపోయింది కాబట్టి వాడు మామూలు వ్యక్తి. ఎంతో ఆనందపరవశుడై కళ్ళ నుంచి ఆనందాశ్రువులు కారుతూ ఉండగా వచ్చి హారతి తీసుకుని ఏకనాథులు వారి పాదపద్మాలపై వాలిపోయాడు. ఏకనాథులు హారతి తీసుకుని పక్కనున్న గిరిజాబాయి చేతికిచ్చి ఈ దీనుని లేపి హక్కును చేర్చుకున్నారు. తర్వాత సత్సంగంలో ఇలా చెప్పారు: ఈ ప్రపంచంలో తప్పులు చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు, కానీ తప్పును ఒప్పుకుని ఇకపైనా తప్పులు చేయకుండా జీవితం గడపాలని నిర్ణయించుకుని పశ్చాత్తాపపడి జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకునేవారే భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారు. కాబట్టి భగవంతుడి మార్గంలో నడిచే మాబోటి వాళ్లకు కూడా మీరు ప్రీతిపాత్రులే. భగవంతుడు స్వయంగా మిమ్మల్ని ప్రేమిస్తుండడం వల్ల మేము కూడా మిమ్మల్ని ప్రేమించవలసి ఉంది. అలా కాకపోతే భగవంతుడి ప్రేమకు మేము దూరమయ్యే ప్రమాదం ఉంది. భగవంతుడికి ప్రేమికులైతే మాకు ప్రేమికులే. ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవరాశులు భగవంతుడి తాలూకా అంశమే. అందులోని వాటి స్వభావాలను అనుసరించి ప్రేమ ద్వేషము కలిగి ప్రవర్తిస్తూ ఉంటాయి. మానవుడు అలాగే కాకుండా 84 లక్షల జీవరాశుల్లో విలక్షణమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నాడు. వివేకం, విచక్షణ జ్ఞానంతో ఉన్నాడు. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం చక్కగా ఏర్పరచబడి ఉంది. అలా ఈ జన్మని సార్థకం చేసుకోకుండా వృధాగా సమయమంతా పోగొట్టుకునేవాడు జంతువుల కన్నా హీనమని శాస్త్రం చెబుతున్నది. మానవ జన్మ లభించిందంటే అనేక జంతు జన్మలు అవన్నీ అనుభవిస్తే కానీ మనకి మానవ జన్మ లభించదు. కాబట్టి జంతువుల పట్ల ఏహ్యభావం పోతుంది, ప్రేమ కలుగుతుంది. అటువంటి మానవుల పట్ల ద్వేషం ఎలా కలుగుతుంది చూడండి. ఎన్నో రకాల జంతు జాతులు తన జాతి జంతువులతో స్నేహం కలిగి సామూహిక జీవనం చేస్తూ ఉంటాయి. కొన్ని ఇతర జాతులతో విభేదిస్తూ ఉంటాయి. కానీ మానవుడైనటువంటి మనం మానవుడిగా పుట్టి భగవంతుని జ్ఞానం తనలో నిక్షిప్తం చేయబడి ఉన్నటువంటి సంగతిని తెలుసుకోలేకపోతే ఇక జంతువుల కన్నా మానవుడు ఏ విధంగా గొప్పవాడు, మహనీయుడు కాగలడు. కాబట్టి మానవత్వ లక్షణాలైనటువంటి దయ, సత్య, ధర్మం, ప్రేమ మొదలైనవన్నీ కూడా సంపూర్ణంగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మహనీయుడు అవుతాడు. భగవంతునికి ప్రీతికరములైనటువంటి కార్యాలే చేయిస్తూ ఉండాలి. దీనికి మొట్టమొదటి సన్మార్గం అంటే ఏమిటో తెలుసుకుని తన ప్రవృత్తికి దాని అనుకూలంగా మార్చుకోవాలి. కొన్ని ప్రతికూల భావాలు ప్రతి వాళ్ళలోని కనిపిస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా అనుకూల భావాలుగా మార్చుకోగలిగినటువంటి శక్తి తనకి ఇవ్వమని విశ్వసించాలి. ఆ విధంగా విశ్వాసాన్ని పెంచుకుని వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అనేకమైనటువంటి జన్మలు ఎత్తి చివరిగా మానవ జన్మకి రావడం, ఆయా జన్మల తాలూకా సంస్కారాలు అంటే ఇక్కడ 2 సంస్కారాలు ఉన్నాయి. హీనమైనటువంటి సంస్కారము, సుసంస్కారం అని. ఈ సుసంస్కారం అంటే గత జన్మలో జీవుడు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక వాసనల వల్ల ఈ జన్మలో ఆధ్యాత్మిక వాసన వస్తుంది. దాన్నే సుసంస్కారము అంటారు. కుసంస్కారం అంటే హీన సంస్కారం. కాబట్టి ఇక్కడ మానవుడిలో నిద్రాణంగా ఉండి అవకాశం వచ్చినప్పుడు తలెత్తుతూ ఉంటుంది. మానవ జన్మ తాలూకా లక్ష్యం మోక్షంపై ఆసక్తిని పెంచుకోవడానికి ఈ సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమిటి చేశారు? సందేశాత్మకమైనటువంటి ఆఖరికి ఈ ఖైదీ విడుదలైనటువంటి ఖైదీ ఆఖరికి ఏం చేశారు? ఏకనాథ్ మహారాజు వారు వానికి ఈ మంత్రదీక్షనిచ్చి కొన్నాళ్ల పాటు తన దగ్గరే ఉంచుకుని ఒక వజ్రంలా తయారు చేసి ఆ వ్యక్తిని ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సన్యాసిగా మార్చారు. చూడండి, ఇది ఎంతటి మహత్తో, ఎంతటి అతీతమైనటువంటి శక్తో ఆలోచించండి. ఒక గజ దొంగని తీసుకొచ్చి విడుదలైనటువంటి ఖైదీని, నానా శిక్షలు అనుభవించి వచ్చినటువంటి ఖైదీని తన ఇంట్లో తన హక్కున చేర్చుకుని ఉపదేశాల ద్వారా, ఆధ్యాత్మిక ఉపదేశాల ద్వారా అటువంటి వ్యక్తిలో ప్రేరణను తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఒక మంచి మేలిమి వజ్రం లాంటి సన్యాసిగా తయారు చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలని, సందేశాలు ఇవ్వమని గ్రామం తిరగమని చెప్పారు. ఇది